ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపుపై సీజ్ ద షిప్ అన్న తర్వాత ప్రభుత్వం సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి దానిపై విచారణకు ఉన్నతాధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేసింది. అందులో సిఐడి ఐజీ బ్రిజ్లానీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్లో సిఐడి ఎస్పీ మరో 4 డిఎస్పీలు కూడా ఉన్నారు. కాకినాడ నుండి బియ్యం ఎగుమతులపై నమోదైన కేసులను విచారించి స్మగ్లింగ్ సూత్రధారుల గుట్టు తేల్చనుంది ఈ సిట్టు. ఈ సిట్కు ప్రత్యేక అధికారాలు ఇస్తూ తనిఖీలు, ఆస్తుల జప్తు, అరెస్టుకు వీలు కల్పిస్తూ కూడా ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఈ కేసు పురోగతిపై 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించనుంది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తమ్ముడు వీరభద్రారెడ్డి, వాళ్ళ అనుచరుడు వినోద్ అగర్వాల్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. వీళ్ళు కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకొని వేల కోట్ల విలువైన పేదల బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించారనేది ఆరోపణ. వీళ్ళు ఏకంగా 5,000 కోట్ల విలువైన 13.4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వీళ్ళిద్దరే విదేశాలకు విక్రయించారనేది వీళ్ళ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. వీళ్ళు పేదలకు పంచే రేషన్ బియ్యాన్ని చౌక ధరలకు కొని దాన్ని పాలిష్ చేయించి కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేశారని, కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన ఎగుమతులపై నమోదైన 13 కేసుల్లో నిందితులు, సూత్రధారులు ఎవరో తేల్చాలని ఏర్పాటు చేసిందే ఈ సిట్టు. ఈ 13 కేసుల్లో పట్టుబడ్డ బియ్యం ఏకంగా 23,000 టన్నులు, దాని విలువ 85 కోట్లు. రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ పట్టుబడ్డ కేసుల్లో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. మరోపక్క ద్వారంపూడి సోదరుడు, ఆయన ప్రధాన అనుచరుడి కంపెనీలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఊహకందని విధంగా ఏకంగా 13.4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించారనేది ఆరోపణ. ఈ బియ్యం విలువ దాదాపుగా 5,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా ద్వారంపూడి కుటుంబ కనుసన్నల్లోనే జరిగిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీని మీద ఉక్కుపాదం మోపి ప్రత్యేక సిట్టు ఏర్పాటు చేసింది. చివరకు ఈ సిట్ ఏమి చేస్తుందో, ఎవరిని దోషులుగా చేస్తుందో ముందు చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.